ஸ்ரீமதே ராமானுஜன்ம ஆழ்வார் எம்பெருமானார் ஜீவ திருவள்ளே சரணம். அகிலாத்ம குணாவாசம் అజ్ఞానతిమిరాపహం ఆశ్రితానాం సుశరణం వందే అనంతార్య దేశికం. భాగవతులందరికీ అడియన్ యొక్క దండవత్ ప్రణామాలు. అయితే ఈరోజు ఏదైతే చరిత్ర ఉందో పూమాలలు అలానే పామాలలు అంటే పాటల దండలు కూడా సమర్పించినటువంటి గోదాదేవి యొక్క చరిత్రని మనము ఈరోజు శ్లోకంలో అనంత ఆళ్వార్లు మనకి చెప్తున్నారు. శ్లోకం చూసినట్టయితే ఆకూతస్య పరిష్క్రియామనుపమాం ఆశేచనం చక్షుషో ఆనందస్య పరంపరానుగుణ ఆరామశైలేషితు తద్ధో ధర్మ కిరీటకోటిఘటిత స్వోచ్ఛిష్ట కస్తూరిక మాల్యామోద సమేతితాత్మ విభవాం గోదాం ఉదారాం స్తుమః. అయితే ఈ శ్లోకంలో చెప్పినటువంటి పెరుమాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తిరువేంగడముడియాన్ అని మనకి పూర్వాచార్యులు వ్యాఖ్యానం చెప్తున్నారు. ఎందుకు ఇది వచ్చింది అంటే మనకి అనంతాళ్వార్ స్వామి చరిత్ర మనం చూసినట్టయితే వారు తిరువేంకడంలో కైంకర్యం చేస్తూ ఉండేవారు. అందుకే కాబోలు ఇందులో కూడా తిరువేంకడముడియాన్ యొక్క ప్రస్తావన చెప్తూ మనకి అర్థం చూసినట్టయితే ఆకూతశ్చ పరిష్క్రియాం అనుపర్మ ఆశేచనం చక్షుషో ఆనందస్య పరానుభవ ఆనందస్య పరంపరానుగుణ ఆరామశైలేషితు అంటే క్రీడాశైలము అని మనకు తిరువేంగడానికి సంప్రదాయంలో క్రీడాశైలం అని ఒక పేరు ఉంది. అందులో ఆకూతస్య ఎందుకు తాయారు అక్కడ ఆ పెరుమాళ్ కైంకర్యం చేసింది అంటే పెరుమాళ్ యొక్క అందాన్ని పెరుమాళ్ళ యొక్క సంతోషం కొరకు మాత్రమే అడగ కైంకర్యం చేస్తుందంట. ఏం కైంకర్యం చేసింది? పరిష్క్రియామనుపమ ఆశేచనం చక్షుషో ఆనందస్య పరంపరానుగుణం. తాయారు ఎలా ఉంది? తాయారు యొక్క స్వభావము అంటే పెరుమాళ్ళ యొక్క నేత్రానికి మాత్రమే ఆనందం కలిగించే విధంగా. సాధారణంగా మనకి తాయారు పురుషకారిణి అని చెప్తుంటాం. పురుషకార వైభవం అంటే ఏంటి అంటే ఇటు భగవంతుడికి ప్రీతి కలిగించాలి, అలానే భక్తులకి కూడా భగవంతుడిపైన ప్రేమ కలిగించాలి. ఈ రెండు చేసే విధంగా ఇక్కడ భగవంతుడికి ప్రేమ కలిగించే విధంగా పరిష్క్రియామనుపమం ఆశేచనం చక్షుషో. ఆ తాయారు యొక్క గుణము ఆ యొక్క స్వరూపం ఎలా ఉందంట అంటే తాయారు యొక్క పెరుమాళ యొక్క నేత్రానికి ఆనందం కలిగించే విధంగా ఉంది. ఆనందస్య పరంపరాం అనుగుణం. అలా ఒకసారి చూస్తే బాగుంది, తర్వాత చూస్తే బాగాలేదని కాదు. ఆనందస్య పరంపరాం, ఒకటి తర్వాత ఒకటి తాయారు యొక్క ఒక్కొక్క అంగాన్ని చూస్తుంటే పెరుమాళకు అలా ఒక్కొక్క విధంగా సంతోషం కలుగుతుందంట. అదే కాకుండా అనుగుణం, అలా కలిగిన వెంటనే ఒకవేళ ఏదైనా వేరే విధంగా అనిపించినా కూడా ఆ అనుగుణంగా తాయారు మారుతూనే ఉందంట. దీన్ని మనకి పూర్వాచారులు ఎక్కడ చెప్తారంటే భగవన్నారాయణ అభిమదానురూప స్వరూప రూప గుణ విభవ అని చెప్పేసి భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ అనే ఒక దాంట్లో శరణగల గద్యంలో ఏం చెప్తారు భగవద్ రామానుజుల వారు అంటే తాయారు యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆడ గుణాలు ఎలా ఉంటాయి అంటే పెరుమాళకు ఆనందం కలిగించే విధంగానే ఉంటాయి. అది కాకుండా రాఘవశ్చ సహా వైదేహి అనే శ్లోకంలో రామాయణంలో కూడా పెరుమాళ్ వెంటే పిరాటి ఎలా నడుస్తుంది ఆ రామాయణంలో, అలానే ఇక్కడ కూడా గోదాదేవి తిరువేంగడం చుట్టూ అలా వెళ్తుందంట. తత్తోర్మధ్య కిరీట కోటిఘటిత స్వోచ్ఛిష్ట కస్తూరిక మాల్యామోద సమేదితాత్మ విభవం గోదాం ఉదారాం స్తుమః. తద్దోర్మధ్య కిరీట కోటిఘటిత తాయారు ఏంటంట అంటే అక్కడ పూమాలికల గురించి చెప్పాము, పామాలికల గురించి చెప్పాము. ఇక్కడ మళ్ళీ పూమాలికల గురించి మళ్ళీ వస్తుంది. మనకి చరిత్ర చూసినట్టయితే గోదాదేవి చరిత్ర, దాంట్లో తాయారు కొన్ని దండలు కొప్పులు ధరించి ఆ కొప్పుకు ధరించినటువంటి దండలు పెరుమాళ్ ఎంతో ప్రీతితో వేసుకున్నారనే విషయం అవి మనం చూస్తున్నాం. అందులో ఏంటి అంటే ఆ కిరీటంలో ఉన్నటువంటి ఆ కస్తూరిక ఆ వాసన ఏదైతే ఉందో కస్తూరికి ఉండేటటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని కస్తూరిక అంటాం. ఆ కస్తూరిక అంటే ఆ తాయారు తలలో ఉన్నటువంటి వెంట్రుకల యొక్క సువాసన ఆ దండలకు వెళ్ళింది. ఆ దండల కోసం పెరుమాళంట పిచ్చివాడైపోతున్నాడంట, పడిగాపులుగా వస్తున్నాడంట. సాధారణంగా స్వోచ్ఛిష్ట కస్తూరిక ఆ దండలు మళ్ళీ ఏంటి శ్రేష్టమైన పూలదండలు,
అసలు అటువంటి సువాసన మళ్ళీ ఇంకొకటి ఉండదు అన్న విధంగా ఉందంట. ఇది మనకి స్వామి దేశికన్ వారి యొక్క గోదాస్థుతిలో ఒక విషయం చెప్తారనమాట. ఎప్పుడైతే తాయారు తన దండలని పెరుమాళకి పంపిస్తుందో, వస్త్రాన్ని పంపిస్తుందో, పెరుమాళ్ ఎంతో ప్రీతితో ముందుకు వచ్చి ఇలా తలపైన ధరిస్తారంట ఆ దండల్ని. కోటి గడిత కిరీట కోటి గడిత, ఆ కిరీటం పైన ధరిస్తారు పెరుమాళ్. అందుకే మనకి ఆ హనుమాచార్య కీర్తనలో కూడా ఒక చోటు వస్తుందన్నమాట. పెరియాల్ వారు బిడ్డ పిసికిపై వేసిన విరులా దండలు మెడ వేసిన వాడు అనే ఒక అన్నమాచార్య కీర్తనలో కూడా చెప్తారనమాట. అలా తాయారు పెరుమాళ యొక్క దండలన్నీ అలా పెరుమాళ అలా వశపరుచుకుంది. దీనివల్ల గోదా ఉదారాంస్తుమహ ఉదారాంస్తుమహ అని మనం ఇక్కడ చెప్పినప్పుడు నిన్న రోజు ఏమనుకున్నాము, గొప్పనైన ఉపకారం మనకు చేసింది అంటాం. మరి ఇక్కడ దండలతోటి మనకి ఏం ఉపకారం చేసింది తాయారు అంటే, ఇక్కడ దండల ద్వారా పెరుమాల్ని కట్టిపడేసింది తాయారు. మనకి గోదావరి తనియంలో వస్తుంది కదా ఒక చోటు, ఏమనంటే పరాశర భట్టర్ స్వామి చెప్తారు, పరాశర భట్టర్ స్వామి వారు చెప్తారు ఏంటి అంటే, స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే అంటారు. ఆ స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం, ఆ దండల ద్వారా పెరుమాళ్ కట్టిపడేసింది. పెరుమాళ్ ఒక భక్తుడిని అనుగ్రహించను అని చెప్పినప్పుడు కూడా తాయారు ఏమంటుంది, దండలను చూపించి నువ్వు ఈ మెడలో దండలు వేసుకున్నావు కదా, కాబట్టి నువ్వు నాకు దాసుడివి అంటే మేము చెప్పిన మాట వినాల్సిందే అని నిర్బంధించి తాయారు మనల్ని అనుగ్రహింపజేస్తుంది. అటువంటి గోదాదేవిని మనం ఇక్కడ మంగళాశాసనం చేస్తున్నారు అనంతార్య దేశికులు. దీని తర్వాత వచ్చే మంగళ శ్లోకాలని ఇంకొక సందర్భంలో మనం అనుభవిద్దాం. ఆళ్వారెంబెరుమానార్ జీయర్ తిరుళేశరణం శ్రీమదే రమజా మాతృమునీంద మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. శ్రీ గోదాదేవి శ్రీ ఆండాళ్ దివ్య తిరువళ్ళే శరణం. అనంతాళ్వాన్ దివ్య తిరువడిగలే శరణం. అడియన్ రామాను.